హాయ్ ఫ్రెండ్స్, ప్రతి స్టూడెంట్ ప్రాబ్లం ఏంటంటే రివిజన్ చేద్దామని బుక్ తీసి చదవడం మొదలు పెట్టగానే నిద్రొచ్చేస్తుంది. కానీ మీకు రివిజన్ యొక్క అసలైన సైంటిఫిక్ మెథడ్ తెలుసుకుంటే మీరు గుర్తుంచుకోవడానికి పదే పదే రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. గంటలు గంటలు చదవాల్సిన పని ఉండదు. కేవలం ఒక్కసారి రివిజన్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ మీ లాంగ్ టర్మ్ మెమొరీలో స్టోర్ చేయబడుతుంది. సరే, నేను మీ అందరినీ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే, యూట్యూబ్లో మీరు చూసిన లాస్ట్ 5 వీడియోస్ పేర్లు చెప్పండి. మీరు షార్ట్ వీడియోస్ చూసినట్లయితే లాస్ట్ 5 వీడియోస్ ఏంటి, ఫుల్ వీడియోస్ చూసినట్లయితే లాస్ట్ చూసిన 5 ఫుల్ వీడియోస్ పేర్లేంటో చెప్పండి. ఎవరెవరికి గుర్తున్నాయి? నేను గ్యారంటీగా చెప్తున్నా 99% ఎవరికి కూడా ఏ వీడియోస్ చూశారో గుర్తులేదు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా? ఎందుకంటే మన బ్రెయిన్ ఇలా పనిచేస్తుంది. ఏదైనా ఒకసారి చూసినా చదివినా అది మన లాంగ్ టర్మ్ మెమొరీలోకి వెళ్ళదు, అది షార్ట్ టర్మ్ మెమొరీలోకి వెళ్తుంది. మనం మళ్ళీ దాన్ని రివిజన్ చేసినప్పుడు అది షార్ట్ టర్మ్ మెమొరీ నుంచి లాంగ్ టర్మ్ మెమొరీలోకి స్టోర్ చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి చదివితే చాలు అది గుర్తుండిపోతుంది అనుకుంటే అది రాంగ్. అలా ఎవరికి కూడా గుర్తుండదు. 100% రివిజన్ చెయ్యాలి. ప్రతి టాపర్ రివిజన్ చేస్తారు, కానీ రివిజన్ చేయడం అంత ఈజీ కాదు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఎందుకంటే రివిజన్లో 3 ప్రధాన సమస్యలు తలెత్తుతాయి. నంబర్ 1, చదవడానికి టైం లేదు. బ్రదర్, చదవడానికి మాకు సమయం ఎక్కడుంది? మా కోర్సు కంప్లీట్ కాలేదు, మా సిలబస్ కంప్లీట్ కాలేదు, మేము నోట్స్ రాయడం కూడా కంప్లీట్ చేయలేదు, ఇంకా మాకు రివిజన్ చేయడానికి టైం ఎక్కడుంది అని. నంబర్ 2, రివిజన్ చేస్తున్నప్పుడు మాకు నిద్రొస్తుంది. రివిజన్ చాలా బోరింగ్గా ఉంది. రివిజన్ చేయడం స్టార్ట్ చేయగానే మంచి నిద్రొస్తుంది. నంబర్ 3, అసలు రివిజన్ అంటే ఏంటి? నోట్స్ నుంచి చదవాలా, లెక్చర్స్ నుంచి చదవాలా, రివిజన్ ఎలా చెయ్యాలి, అది కూడా తక్కువ టైంలో? బ్రదర్, ఎలా చదవాలో అస్సలు అర్థం కావడం లేదు. సో ఫ్రెండ్స్, డోంట్ వర్రీ, ఈ వీడియోలో ఈ 3 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో రివిజన్ చేయడానికి బెస్ట్ మెథడ్ ఏంటో నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మాకు సపోర్ట్గా లైక్ చేయండి. అలాగే మీకు బాగా నచ్చిన పాయింట్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోస్ మీకు నిజంగానే హెల్ప్ అవుతున్నాయో లేదో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. అన్నిటికంటే ముందు మీ ప్రాబ్లం ఏంటంటే రివిజన్ చేయడానికి టైం లేదు. అవును, నిజమే, మీకు రివిజన్ చేయడానికి టైం లేదు. బట్ నో ప్రాబ్లం. మీరు రివిజన్ చేయడానికి స్పెషల్గా ఎలాంటి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థం కాలేదు కదా? దీన్ని ఒక చిన్న స్టోరీతో వివరిస్తాను. ఒక అబ్బాయి రోజు ఇంటి దగ్గర తింటూ పడుకొని ఉండేవాడు. రోజు తినడం పడుకోవడం చేసేవాడు. కొన్ని నెలలకు తను చాలా లావుగా లేజీగా అయిపోయాడు. అప్పుడు అతని పేరెంట్స్ అతన్ని జిమ్లో జాయిన్ చేసి ఫిట్గా యాక్టివ్గా అయ్యేలా చెయ్యమని జిమ్ ట్రైనర్కి చెప్పారు. అప్పుడు ఆ జిమ్ ట్రైనర్ ఆ అబ్బాయికి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. డైలీ 10 మినిట్స్ రన్నింగ్ చేస్తావా, లేక వీక్లీకి 4 డేస్ రన్నింగ్ చెయ్యాలి, బట్ డైలీ 2 అవర్స్ చెయ్యాలి అని. మీరైతే ఈ 2 ఆప్షన్స్లో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో కామెంట్ చెయ్యండి. మీ అందరిలాగే ఆ అబ్బాయి కూడా ఆప్షన్ నంబర్ 1ని ఎంచుకున్నాడు. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ అయితే రోజుకి 2 గంటలు రన్నింగ్ చెయ్యాలి, అది చాలా కష్టం. అదే 10 మినిట్స్ పరిగెత్తడం చాలా ఈజీ. ఇక ఆ కుర్రోడు డైలీ 10 మినిట్స్ రన్నింగ్ చేయడం వల్ల అతని బాడీ ఫిట్ అయ్యింది, అతను హెల్దీగా మారిపోయాడు. ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మీకు కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏది ఎంచుకుంటారు? డైలీ 10 మినిట్స్ రివిజన్ చేయడమా, లేదా మంత్లీకి 2 or 3 డేస్ 2-3 అవర్స్ రివిజన్ చేయడమా? నాకు తెలిసి మీరు అనుకుంటున్నారు, రోజు ఎవరు రివిజన్ చేస్తారు? రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు రాత్రి ఒక 2 or 3 అవర్స్ చదివేసి రేపు ఎగ్జామ్ రాస్తాం. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ బెస్ట్ అని చాలా మంది స్టూడెంట్స్ సెకండ్ ఆప్షన్ని ఎంచుకుంటారు. మీరు కూడా సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నారా? ఫ్రెండ్స్, మీరు ఒక రాంగ్ ఆప్షన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఎగ్జామ్ టైంలో రివిజన్ కోసం మీరు సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేలా? దీనికోసం మీరు 2 రూల్స్ తెలుసుకోవాలి. నంబర్ 1, షార్ట్ టర్మ్ రివిజన్ 10 మినిట్స్ రూల్. ఈ రూల్ ఏం చెప్తుంది అంటే, రివిజన్ కోసం సమయం తీసుకోవద్దు అని. ప్రతిరోజు మీ క్లాసెస్ జరుగుతున్నప్పుడు, అది ఆన్లైన్ క్లాసెస్ అయినా ఆఫ్లైన్ క్లాసెస్ అయినా, మీ టీచర్ క్లాసెస్ చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోవాలి. బట్ క్లీన్గా, మీకు ఈజీగా అర్థమయ్యేలా ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోవాలి.
ఇంటికొచ్చాక ఆ నోట్ చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక 10 మినిట్స్ మీ మైండ్లో షార్ట్గా రివిజన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు ఎలాంటి స్పెషల్ టైం కేటాయించి రివిజన్ చేయాల్సిన అవసరం ఉండదు. బ్రో 10 మినిట్స్లో అసలు ఎలా రివిజన్ చేయాలి, అసలు షార్ట్గా ఎలా రివిజన్ చేయాలో మాకు తెలియట్లేదు. అయితే చెప్తాను వినండి. అండర్లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్. 2 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ న్యూమెరికల్, ఇందులో ఫిజిక్స్, మ్యాథ్స్. సెకండ్ వన్ థియరీ, SST సబ్జెక్ట్స్ ఉంటాయి. క్లాసెస్ జరుగుతున్నప్పుడు నోట్స్ రాసుకుంటారు కదా, అందులో కీ పాయింట్స్ అన్నిటిని అండర్లైన్ చేయండి. నెక్స్ట్ యాక్టివ్ రీకాల్. యాక్టివ్ రీకాల్ మెథడ్ అంటే ఏంటి? యాక్టివ్ రీకాల్ అంటే మీరు చదివిన విషయాలని బుక్స్ క్లోజ్ చేసి ఏం చదివారో దాన్ని ఇమాజినేషన్ చేసుకోవడాన్ని యాక్టివ్ రీకాల్ మెథడ్ అంటారు. మీరు ఏం చదివారు, అందులో ఏది ఇంపార్టెంట్, ఏది ఎగ్జామ్లో వస్తుంది, ఇలా అన్నీ మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు షార్ట్గా చదివిన విషయాలన్నీ మీ లాంగ్ టర్మ్ మెమొరీలో స్టోర్ చేయబడతాయి. సో షార్ట్గా 10 మినిట్స్లో రివిజన్ చేయడానికి ఇదొక బెస్ట్ వే. సెకండ్ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ రివిజన్ మెథడ్. ఫస్ట్ వన్ థియరీ సబ్జెక్ట్స్. మీరు షార్ట్ టైం రివిజన్లో అండర్లైన్ చేసిన టాపిక్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఫుల్ ఆన్సర్స్ని ఒకసారి రివైజ్ చేయండి. ఆ తర్వాత శాంపుల్ పేపర్స్ ఆరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. శాంపుల్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్, సో శాంపుల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వన్ న్యూమెరికల్ సబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్, మ్యాథ్స్. ఇవి డిఫరెంట్గా చదువుతాము. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అవి తెలుసుకొని ఆ క్వశ్చన్స్ని మాత్రమే ప్రాక్టీస్ చేయండి. వీక్ టాపిక్స్ చదవండి. మీరు ఏ టాపిక్లో వీక్గా ఉన్నారు ఆ టాపిక్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు వీక్గా ఉన్న టాపిక్స్ ఏదైనా ఇంపార్టెంట్ అని మీ టీచర్ చెప్తే ఆ టాపిక్ని దయచేసి వదిలేయకండి. ఎవరితోనైనా ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మరీ ఆ టాపిక్ని నేర్చుకోండి. ఫ్రెండ్స్, గంటలు కాకుండా ఈ 10 మినిట్స్ రూల్ని యూజ్ చేసి స్మార్ట్గా చదవండి. టిప్ నంబర్ 3, రివిజన్ ఈజ్ బోరింగ్. బ్రదర్, రివిజన్ చాలా బోరింగ్గా ఉంది. నిజమే, రివిజన్ చాలా బోరింగ్గా ఉంటుంది. బట్ మీరు ఒకసారి ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. మేక్ ఏ డెడ్ లైన్. చూడండి, ఎగ్జామ్కు ముందు రోజు రాత్రి పడుకోకుండా రాత్రి మొత్తం చదువుతానంటే మీ మైండ్ ఒప్పుకోదు, మీకు తప్పకుండా నిద్రొస్తుంది. సో మీరు రోజు ఒక డెడ్ లైన్ని పెట్టుకోండి. ఈ రోజు ఒక చాప్టర్ మొత్తం కంప్లీట్ చెయ్యాలి. గంట సేపు అండర్లైన్ చేసిన ఇంపార్టెంట్ టాపిక్స్ని రివిజన్ చెయ్యండి. జస్ట్ అలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటూ రివిజన్ చేయడానికి 1 అవర్ సరిపోతుంది. ఒక రోజుకి ఒక చాప్టర్ని కంప్లీట్ చెయ్యాలని డెడ్ లైన్ పెట్టుకొని చదవండి. రఫ్ నోట్ బుక్. రివిజన్ చేయడం అంటే బుక్స్ తీసుకొని బెడ్ మీద అలా కూర్చొనో లేక పడుకోనో చదువుతారు. నిజానికి రివిజన్ అలా అస్సలు చేయకూడదు. రివిజన్ చేసేటప్పుడు ఒక నోట్బుక్ తీసుకొని రాస్తూ చదవాలి. చదువుతున్నప్పుడు మీ మైండ్తో పాటు మీ హ్యాండ్ కూడా వర్క్ చేయాలి. దీనివల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా పెరుగుతుంది. దానివల్ల మీకు నిద్ర అనేది రాదు. పైగా మీ బ్రెయిన్ ఫుల్ కాన్సంట్రేషన్తో చదువుతుంది. కేవలం చదవడం వల్ల తప్పకుండా నిద్రొస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది, బోరింగ్గా అనిపిస్తుంది. సో రాస్తూ చదవడం వల్ల నిద్ర అనేది రాదు. పైగా ఎక్కువసేపు చదవగలుగుతారు. రివిజన్ చేయండి. ఈ సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి రివిజన్ చేయండి. ఫ్రెండ్స్, ఒక్కరోజు చదివి ఎగ్జామ్లో ఎవరూ పాస్ అవ్వరు. ఒకవేళ ఒక్కరోజు చదివి పాస్ అయినా కేవలం బార్డర్ మార్కులతో మాత్రమే పాస్ అవుతారు. వీడియో నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.